హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము కార్డిలియా క్రూజెస్ గురించి మాట్లాడుకుందాం అండ్ మెయిన్ గా దాంట్లో వచ్చే ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడైతే 2 బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. అవి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసారా, మిడ్ ఇయర్ సేల్ అనేది జరుగుతోంది. సో మనమైతే ఇప్పుడు వెబ్సైట్ కి వెళ్ళిపోయాము. ఈ వెబ్సైట్ లో పైన ఇక్కడ ఆఫర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆఫర్స్ లోకి వెళ్ళిపోదాము. ఎట్ ప్రెసెంట్ 7 ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. జూన్ 1 నుంచి 5 వరకు చాలా మంచి ఆఫర్స్ నడిచాయి. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి 7 ఆఫర్స్ ఉన్నాయి. దాంట్లో మనము ఈ 2 బెస్ట్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుందాము. ఒకటేమో 50% డిస్కౌంట్ అనమాట ఆన్ క్యాబిన్ ఫేర్ ప్లస్ 5000 అడిషనల్ క్యాష్ బ్యాక్ వస్తుంది పర్ పర్సన్. కానీ ఇది ఓన్లీ ఓషన్ వ్యూ క్యాబిన్స్ కి మాత్రమే అప్లికబుల్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బై 1 క్యాబిన్ గెట్ 1 క్యాబిన్ ఫ్రీ అనమాట. ఇదేమో ఓన్లీ ఇంటీరియర్ క్యాబిన్స్ కి మాత్రమే అప్లికబుల్. అయితే ఈ 2 ఆఫర్స్ కూడా ఓన్లీ 19th జూలై 2025 స్టార్ట్ అయ్యే సేల్ కి మాత్రమే అప్లికబుల్ అనమాట. అదేంటి అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్ అనమాట. ఇప్పుడు ఆ ట్రిప్ గురించి చూద్దాము. సో ఇక్కడ బై 1 క్యాబిన్ గెట్ 1 ఫ్రీలో ఫైండ్ అ క్రూజ్ అనేది మనం ప్రెస్ చేస్తే ఇక్కడ క్రూజెస్ అన్ని వస్తాయి అనమాట. జనరల్ గా అన్ని డేట్స్ వస్తాయి. కాకపోతే మనం ఆ 19th జూలై ట్రిప్ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి వెళ్ళిపోదాము. అండ్ అసలు దానికి ఐటినరీ ఏంటి, అలానే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది చూసేసుకుందాము. సో ఇదే ఆ ట్రిప్ అనమాట. మనకి చెన్నైలో స్టార్ట్ అయ్యి ఫుకేట్, లంకావి, కోలాలంపూర్, సింగపూర్ దగ్గర ఆపేస్తారు. ఇది ఓన్లీ 1 వే ట్రిప్ అనమాట. మళ్ళీ సింగపూర్ నుంచి బ్యాక్ మనము ఫ్లైట్ బుక్ చేసుకుని రావాలి. ఇక్కడ మ్యాప్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. చెన్నైలో స్టార్ట్ అయ్యి ఫస్ట్ 3 days సీ లో ఉంటుంది, తర్వాత ఫుకేట్, తర్వాత లంకావి, మళ్ళీ నెక్స్ట్ డే సీ లో ఉంటుంది, మళ్ళీ కోలాలంపూర్, లాస్ట్ కి సింగపూర్, తర్వాత వదిలేస్తారు మనని అక్కడ సింగపూర్ లో. అండ్ ఇది టోటల్ 10 nights 11 days ట్రిప్ అనమాట. ఇది 19th జూలైకి స్టార్ట్ అయితే 29th జూలైకి ఎండ్ అవుతుంది ఈ ట్రిప్. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్ ప్రైజెస్ 95,000 per person స్టార్ట్ అవుతోంది. ఇప్పుడైతే ఐటినరీ చూసేసుకుందాము. సో చెన్నైలో ఫస్ట్ డే మనని పిక్ చేసుకుంటారు. అలానే చెన్నైలో కూడా ఫస్ట్ డే ఎక్స్కర్షన్ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్కర్షన్స్ కి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. మీరు ఐదర్ పే చేసి వాళ్ళతో వెళ్ళొచ్చు, లేదు అంటే మీ ఓన్ గా మీరు తిరగచ్చు అనమాట. అండ్ ఇక్కడ క్లియర్ గా అదే మెన్షన్ చేశాడు, దీనికి అడిషనల్ కాస్ట్ ఉంటుంది అని చెప్పి. తర్వాత సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ డే మనం సీలో ట్రావెల్ చేస్తాము. ఆ రోజు మొత్తం కూడా మనకి ఫ్రీ యాక్టివిటీస్ ఉంటాయి, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ షోస్ ఉంటాయి, అవి చూసుకోవచ్చు. తర్వాత 5th డే మనని ఈ ఫుకేట్ పోర్ట్ లో దింపుతారు. అక్కడ కూడా ఈ ఎక్స్కర్షన్స్ అన్ని మళ్ళీ పెయిడ్ అనమాట. లేదు అంటే మీరు మీ ఓన్ గా వెళ్ళొచ్చు. మీరు మీ ఓన్ గా ఒక వెహికల్ బుక్ చేసుకుని లేకపోతే స్కూటీ బుక్ చేసుకుని ఫుకేట్ మొత్తం తిరగచ్చు. నెక్స్ట్ 6th డే కూడా మొత్తం ఫుకేట్ లో ఉంటుంది. ఫుకేట్ లో మనకి 2 days ఇచ్చారు. 7th డే మొత్తం కూడా లంకావి పోర్ట్ లో ఉంటుంది అనమాట. తర్వాత 8th డే సీ లో ఉంటుంది. 9th డే మొత్తం కూడా మీకు కోలాలంపూర్ లో ఉంటుంది. కోలాలంపూర్ లో 1 day ఇచ్చారు. తర్వాత 10th and 11th డే వచ్చేసి మనకి సింగపూర్ లో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూపించే ఎక్స్కర్షన్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకెళ్తారు, కాకపోతే వాటికి అడిషనల్ ప్రైస్ అనేది ఉంటుంది. దాని బదులు బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఎక్స్ట్రా కట్టి జస్ట్ 1 or 2 వెళ్ళడం కాకుండా మీ ఓన్ గా మీరు మనీ పెట్టుకొని అక్కడ తిరిగేస్తే, లోకల్ సైట్ సీయింగ్ చేస్తే బెటర్ అనమాట. సో ఇదన్నమాట ఐటినరీ గురించి. ఇప్పుడు ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ చూసేద్దాము. ఇక్కడ ఇంక్లూజన్స్ చూడండి, ఆల్ మీల్స్ మొత్తం కూడా ఫ్రీ అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. తర్వాత ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ ఇది, అన్లిమిటెడ్ బ్యావరేజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే టోటల్ 8 షోస్ ఉన్నాయి మనకు 10 nights లో. ఈ అన్ని షోస్ లో 2 షోస్ మాత్రమే పెయిడ్ అనమాట. మిగతా అన్ని కూడా మన ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇప్పుడైతే ఎక్స్క్లూజన్స్ ఏంటి అని చూసేద్దాము. ఈ బై 1 and get 1 ఆఫర్ ఓన్లీ ఇంటీరియర్ రూమ్స్ కి కాబట్టి ఓన్లీ ఇంటీరియర్ మాత్రమే చూద్దాము. సో ఇది ఇంటీరియర్ అండ్ ఓషన్, స్టాండర్డ్, అప్పర్ అండ్ ప్రీమియం అన్ని రూమ్స్ కి ఇంక్లూజన్స్ అనమాట. సో ఇవన్నీ ఇంక్లూజన్స్ అనమాట. ఇక్కడ స్టార్ పెట్టున్నాయి కదా కొన్ని, వాటిలో మాత్రమే కొన్ని అటు ఇటు డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఇదేమో మినీ సూట్స్ కి కొన్ని ఎక్స్ట్రా ఇంక్లూజన్స్ ఉంటాయి అనమాట. అండ్ సూట్ రూమ్స్ కి కూడా ఇంకొన్ని ఎక్స్ట్రా ఇంక్లూజన్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఎక్స్క్లూజన్స్ చూసేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇంటీరియర్ రూమ్స్ వాళ్ళకి ఓన్లీ స్టార్ లైట్ రెస్టారెంట్ లో మాత్రమే మీల్స్ ఉంటాయి అనమాట. ఈ 2 రెస్టారెంట్స్ లో ఉండవు. గేమింగ్, ఆర్కేడ్, స్పా అండ్ సెలూన్ అండ్ మెయిన్లీ రాక్ క్లైంబింగ్ వాల్ ఉంటుంది కదా అది. ఎంటర్టైన్మెంట్ షోస్ ఓన్లీ ఒక 2-3 మనకి పెయిడ్ ఉంటాయి అనమాట. మిగతావన్నీ ఫ్రీ ఉంటాయి. తర్వాత షోర్ ఎక్స్కర్షన్స్ కూడా మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు అది అడిషనల్ కాస్ట్ ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ టూర్ మనకు ఉండదు, మినీ బార్ యాక్సెస్ ఉండదు. అండ్ సీ లో వైఫై కూడా మనకి ఇవ్వరు అనమాట. వైఫై కి మళ్ళీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, 1 day 2 day 3 days అని, మళ్ళీ అది తీసుకోవాలి మనము. సో ఇవన్నమాట ఇంటీరియర్ అండ్ ఓషన్ రూమ్స్ కి ఎక్స్క్లూజన్స్. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బుక్ చేసుకునే ముందు చూసుకోండి. అండ్ ఇక్కడ ఏమేం ఎంటర్టైన్మెంట్ షోస్ మనకి ఫ్రీ, ఏమేం ఫ్రీ కాదు అనేవి కూడా ఇచ్చారనమాట. సో ఇదన్నమాట ఇంక్లూజన్స్ అండ్
ఎక్స్క్లూజన్స్. ఇప్పుడైతే బుకింగ్ కి వెళ్ళిపోదాము. 2 క్యాబిన్స్ కి ఎంత కాస్ట్ పడుతుంది, డిస్కౌంట్ తర్వాత మనకి ఎంత ప్రైస్ కి వస్తుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ వ్యూ క్యాబిన్స్ అనేది చూసేద్దాము. ఇక్కడ ఇంటీరియర్ లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంటీరియర్, స్టాండర్డ్, అప్పర్ అండ్ ప్రీమియం. ఈ మూడిట్లో మనకి ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో ఏ రూమ్ అయినా పర్లేదు. అండ్ మిగతావన్నీ ఓషన్ వ్యూ, మినీ సూట్ రూమ్స్ అండ్ చైర్మన్ సూట్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ రూమ్స్ ఏమో 95,700 per person, తర్వాతది 1 lakh, తర్వాతది 1,04,400. అండ్ 3 రూమ్స్ లో కూడా పర్ క్యాబిన్ ఎంత అవుతుంది అనేది ఫస్ట్ మనం చూసుకుందాము. ఇక్కడైతే 2 adults అని సెలెక్ట్ చేసుకుంటే స్టాండర్డ్ క్యాబిన్ కి 1,91,400 అవుతుంది. ఇదంతా కూడా జిఎస్టీ ఎక్స్క్లూడ్ చేశాక. సో మనకి ఫైనల్ గా జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది అనమాట. అండ్ స్టాండర్డ్ రూమ్ అనేది డెక్ 3 and 4 లో ఉంటుంది. నా అప్పర్ రూమ్ కి వచ్చేద్దాం. ఇదైతే డెక్ 7 లో ఉంటుంది అనమాట. అండ్ ఇంటీరియర్ అప్పర్ రూమ్ లో 1,50,000 రూపీస్ అనమాట. సో 2 members కి 2,100 రూపీస్ అవుతుంది. ఇది వితౌట్ జిఎస్టీ. అండ్ ఇప్పుడు ప్రీమియం రూమ్ చూసేద్దాము. ఈ ప్రీమియం రూమ్ 8th and 9th డెక్ లో ఉంటుంది అనమాట. ఒక్క క్యాబిన్ కి అంటే 2 members కి 2,08,800 రూపీస్ కాస్ట్ అవుతుంది వితౌట్ జిఎస్టీ. అండ్ ఈచ్ రూమ్ టైప్ కి కూడా ఓన్లీ 5,000 డిఫరెన్స్ ఉంది. సో మీ ఇష్టం వచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంటీరియర్ అప్పర్ రూమ్ మనము చూద్దాం అసలు ఎంత ఆఫర్ వస్తుంది అని. అండ్ మనకి ఆఫర్ వచ్చేసి బై 1 క్యాబిన్ గెట్ 1 ఫ్రీ కాబట్టి నేనైతే ఇక్కడ 2 క్యాబిన్స్ యాడ్ చేయాలన్నమాట. సెకండ్ క్యాబిన్ లో కూడా 2 members యాడ్ చేశాను. టోటల్ 4,200 రూపీస్ అవుతుంది. మీరు ఒకవేళ 2 years to 12 years లోపు పిల్లల్ని యాడ్ చేస్తే వాళ్ళకి వేరే కాస్ట్ ఉంటుంది. అండ్ అక్కడ ప్రొసీడ్ నొక్కిన వెంటనే ఈ పేజ్ వస్తుంది అనమాట. రూమ్ అప్డేట్స్ కావాలా అని, బట్ దీన్ని స్కిప్ చేసేద్దాము. తర్వాత మనం 2 క్యాబిన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఏ డెక్ లో ఏ రూమ్ కావాలి అని. సో ఇప్పుడు మనము ఒక రూమ్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ ఇది ఓన్లీ 7th డెక్ లో ఉంటుంది కాబట్టి 7th డెక్ లో ఏమేం రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది. సో ఇక్కడ వైట్ గా ఉన్నవన్నీ కూడా అవైలబుల్ అనమాట. ఫస్ట్ క్యాబిన్ కి ఒకటి సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత కంటిన్యూ ప్రెస్ చేసి మళ్ళీ సెకండ్ క్యాబిన్ కి ఇంకొకటి దాని పక్కనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కావాల్సిన 2 క్యాబిన్స్ బుక్ చేసుకున్నాక ఇక్కడ మనకి రూమ్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అయితే కంటిన్యూ ప్రెస్ చేసి నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాము. ఇక్కడ రూమ్ 1 లో ఉన్న గెస్ట్ 1 అండ్ గెస్ట్ 2 డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. అండ్ ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి ఇక్కడ పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా కంపల్సరీ ఇవ్వాలన్నమాట. సో అలా ఫస్ట్ రూమ్ లో గెస్ట్ 1 గెస్ట్ 2, సెకండ్ రూమ్ లో కూడా గెస్ట్ 1 గెస్ట్ 2 డీటెయిల్స్ అన్ని ఇచ్చాక ఫైనల్ పేమెంట్ పేజ్ కి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ ఆ పేమెంట్ పేజ్ చూపించేస్తాను. ఇదే లాస్ట్ పేమెంట్ పేజ్ అన్నమాట. ఇక్కడ టాక్సెస్ తో కలిపి 4,72,236 వచ్చింది. సో ఓన్లీ జిఎస్టీ 72,036 రూపీస్ అనమాట. ఇక్కడ మనకి కూపన్ కోడ్ అనేది ఉండదు. సో అందుకని మేము ఏం చేసాము అంటే ఈ వెబ్సైట్ లో ఉన్న కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళు మాకు ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి బుకింగ్ వరకు తీసుకెళ్లారనమాట. ఇక్కడ కనిపిస్తున్న బుకింగ్ ఐడి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు డిస్కౌంట్ మొత్తం క్యాల్కులేట్ చేసి మనకి ఫైనల్ ఎంత రేట్ కి వస్తుంది అనేది చెప్తారనమాట. అండ్ అలా మాకు బై 1 గెట్ 1 ఆఫర్ లో 2,70,000 వరకు కొటేషన్ ఇచ్చారనమాట. సో అరౌండ్ 1,75,000 అనేది మనకి డిస్కౌంట్ వస్తుంది. సో అదనమాట ఈ ఆఫర్ గురించి. ఎవరికైతే కార్డిలియా క్రూజ్ సైలింగ్ చేయాలని ఉందో ఈ ఆఫర్ అయితే నాకు చాలా బెనిఫిషియల్ అనిపించింది. మనమైతే నార్మల్ గా 4,72,000 పెట్టుకుని వెళ్ళడం కంటే 2,70,000 ఇంకా బెటర్ కదా. ఒకవేళ 2 కపుల్ అలా వెళ్తే గనక పర్ పర్సన్ 68,000 అలా అవుతుంది అనమాట. అండ్ ఐ ఫీల్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్స్ అనమాట కార్డిలియాలో. అండ్ ఒకవేళ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే గనక ప్రోస్ ఆబ్వియస్లీ ఉన్నాయి, బట్ కాన్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అక్కడ సైట్ సీయింగ్ కి అయితే మనం అమౌంట్ పెట్టుకోవాలి. అది నాట్ ఇంక్లూడెడ్ అనమాట ఈ ప్యాకేజ్ లో. అదొక్కటే కొంచెం డిసడ్వాంటేజ్. సో మళ్ళీ దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా అవుతుంది. అండ్ అది కాకుండా మళ్ళీ సింగపూర్ నుంచి మనం రిటర్న్ ఫ్లైట్ అనేది బుక్ చేసుకోవాలి. అది పెద్ద ఎక్కువ కాస్ట్ ఉండదు, ఒక 10,000 లో వచ్చేస్తుంది అనమాట. బట్ ఈ రెండు మాత్రం డెఫినెట్లీ మనకి ఎక్స్ట్రా చార్జెస్ అనేవి పడతాయి. సో ఓవరాల్ పర్ పర్సన్ ఒక 1 lakh రూపీస్ పెట్టుకుంటే ఈజీగా మనం ఈ ట్రిప్ వెళ్ళొచ్చేయచ్చు అనమాట. సో ఈ డిస్కౌంట్ కూడా చాలా బెటర్ గా అనిపించింది. సో అదనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.